గురు చూసి విజయసాయిరెడ్డి దెబ్బ కొట్టాడు నేనంట. లేదురా బాబు, అసలు ఆ మనిషికి విరక్తి కలిగింది, అందుకే కనీసం ఇప్పుడన్నా సరే జగన్మోహన్ రెడ్డి కాపాడమని చెప్పేసి నిజాలు చెప్పాడని చెప్పేసి ఇంకొంతమంది అంటారు. బట్ రియాలిటీ ఏంటంటే విజయసాయిరెడ్డి చెప్పినట్టు ఒక్కొక్క మాట ఈరోజు రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక రకం జ్ఞాన గులికలు అంటారు. ఏ రకంగా 2014 నుంచి 19 మధ్య కాలంలో గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966561144. విజయసాయిరెడ్డి అనబడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డితో పాటు కేసులలో ఏటుగా ఉండటమే కాకుండా యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సీపీలో కూడా పార్టీలో A1 అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి, A2 అన్నప్పుడు విజయసాయిరెడ్డి అన్నట్టు ఉన్నారు. బట్ 2019 తర్వాత మేబీ కొద్ది రోజులు పట్టు అంతే విజయసాయిరెడ్డి నిజమే నెంబర్ 2 అన్నారు. బట్ ఆ తర్వాత విజయసాయిరెడ్డి నెమ్మదిగా దూరం పెట్టేశారు. ఇక 2024 ఎన్నికలు అయిన తర్వాత విజయసాయిరెడ్డికి జ్ఞానోదయం అయ్యి, ఒరే బాబు మీకు దన్నవరా నాయన, ఇంత దరిద్రం ఉన్నారేంట్రా బాబు అని చెప్పేసి దూరం జరిగాడు. ఆ దూరం జరుగుతున్నప్పుడు ఒక మాట చెప్పాడు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆయన చుట్టూతో ఉన్నటువంటి ఒక కోటరీ ఆ మాటలను పట్టించుకొని నన్ను పట్టించుకోలేదు, నాకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వలేదు అన్నట్టు ఒక రకంగా ఎలా చెప్పంటే నాకు ఆయనకి మధ్య గ్యాప్ వచ్చిన మాట నిజం. అది ఆయన చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళు క్రియేట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి అది నమ్మాడు. ఇక నా వల్ల కాలేదు, నేను బయటకు వచ్చా అన్నాడు. ఇక ఈరోజు రాజ్ కసిరెడ్డి అనేవాడు, వాడు మామూలు క్రిమినల్ కాదు, వాడు బ్రెయిన్ అసలు మామూలు బ్రెయిన్ కాదు. అది ఇండైరెక్ట్గా ఏమన్నా తెలుసా విజయసాయిరెడ్డి, జగన్ కూడా తెలుసో లేదో వాడు అన్ని వేల కోట్లు నొక్కేశాడు అన్నట్టు చెప్పుకొచ్చాడు. ముందు ఈ రాజ్ కసిరెడ్డి అంటే కసిరెడ్డి రాజశేఖర్ అనబడే వ్యక్తిని, ఇతను వచ్చేసి అవినాష్ రెడ్డికి తోడల్లుడు. ఇతను ఫస్ట్ పార్టీలో ఎన్ఆర్ఐ విభాగంలో తీసుకున్నారు, ఆ తర్వాత సోషల్ మీడియా విభాగంలో తీసుకున్నారు. ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఐటీసీలకు సలహాదారుగా పెట్టారు. పేరుకి ఐటీసీలకు సలహాదారు, కానీ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎవరెవరు ఏ పనులు చేస్తారో ఎవరికీ తెలియదు, ఏ చెప్తే చేయాలి అంతే. అలా ఈ మనిషి వచ్చేసి గవర్నమెంట్ వచ్చిన తర్వాత లిక్కర్ దానికి సంబంధించి ఈజీగా డబ్బు ఎలా సంపాదించవచ్చు ఏంటని చెప్పేసి ఒక స్కెచ్ రెడీ చేసి జగన్కి చెప్పేసి దెన్ మిథున్ రెడ్డిని, సజ్జల శ్రీధర్ రెడ్డిని, ఆనాడు బేవరేజ్ కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవ్ రెడ్డిని, ఎండి అనుకుంటా అతను, నెక్స్ట్ సత్యప్రసాద్ అని చెప్పేసి ఎంప్లాయ్, వీళ్ళందరితో కలిసేసి ఇక మొత్తం స్కెచ్ రెడీ చేసుకున్నారు. అందులో భాగంగా ముందు విజయసాయిరెడ్డి దగ్గరికి వెళ్ళేసి, పెద్ద అయినా మరి ఆయన ఏమేమి పిలుస్తారు నాకు తెలియదు కానీ పెద్దనైనా వయసు పెద్దడు గారు, పెద్ద అయినా సో మేము వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాం, ఏంటి అరవిందో వచ్చేసి మీ అల్లుడు వాళ్ళదే కదా ఇప్పించు. శరత్ చంద్రారెడ్డి వాళ్ళ తమ్ముడు విజయసాయిరెడ్డికి అల్లుడు, సొంతలుడు. అరవిందోలో వచ్చేసి పార్ట్నర్స్ అంతా మస్తు పైసలు అయ్యాయి. దాని 12% ఇంట్రెస్ట్ కాడికి 100 కోట్లు. ఇందులో అడాన్ డిస్టిలరీస్కి సంబంధించేసి అడాన్ కంపెనీకి సంబంధించేసి 60 కోట్లు, డీ కార్ట్ కంపెనీకి సంబంధించేసి 40 కోట్లు, మొత్తం 100 కోట్లు. నెలకి సంవత్సరానికి 12% అంటే నెలకు వచ్చేసి రూపాయి వడ్డేసుకుని 100కి ఇప్పించాడు. ఇది విజయసాయిరెడ్డి చేసింది. ఎందుకు చేశాడు? పిల్లోళ్ళు మంచోళ్ళు, పార్టీలు కష్టపడి ఎదిగే ఉన్నాడు అండ్ వ్యాపారం అంటున్నారు కదా, సరే అని ఇప్పించాడు. ఇదే నేను చేసిన అతి పెద్ద తప్పు. వాడు ఎంత క్రిమినల్ అంటే అసలు ఆ తర్వాత నాకు తెలియకుండా నన్ను కూడా రకరకాల వాటిని ఇరికించారు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి కూడా తెలుసో లేదో నాకు తెలియదు, ప్రభుత్వ లెక్కలలోకి రాకుండా ఈబీ బ్రేవరీసా లేదన్నప్పుడు ఇంకోటి ఏదో ఉండేనండి, ఒక బ్రేవరీస్ని ఆల్రెడీ వీళ్ళు లీజ్ అనేది తీసుకున్నారు, ఇంకో 2 బ్రేవరీస్ అంట మందు తయారీ చేసి అందులో ఎక్కువ మొత్తానికి చీప్ లిక్కర్ని గవర్నమెంట్ సప్లై. వాసుదేవ్ రెడ్డి వాళ్ళే కదా ఏపీ బ్రేవరీస్, వాళ్ళకి వంటమే, మళ్ళీ వాళ్ళే సప్లై అయ్యారు. ఏమి లేనప్పుడు అదే తాగుతారు కదా జనాలు, అలాగే తాగారు. ఆల్రెడీ చీప్ లెక్కరు చాలా లో కాస్ట్, అది ధరని ఎక్కువ కాస్ట్కి అమ్మారు అఫీషియల్గానే లెక్కలు. అలా కాకుండా అసలు దశల వారీగా మద్యం నిషేధం అని చెప్పి ఘోరాతి ఘోరంగా నీచంగా దుర్మార్గంగా ఏపీలో బెల్ట్ షాపులు బోల్డన్ని, వైసీపీ ఘోరంగా ఓడిపోయిందంటే వన్ ఆఫ్ ద రీజన్ కూడా ఇదే, ఘోరంగా బెల్ట్ షాపులు. ఆ బెల్ట్ షాపుల నిండా కూడా ప్రభుత్వ లెక్కల్లోకి రానటువంటి మద్యం, ఈ మద్యం తయారు చేసిన మొత్తం వీళ్ళే, రాజ్ కసిరెడ్డి, మిథున్ రెడ్డి బ్యాచ్ అంతా. సో ఇక దాన్ని ఏమంటారు, కేసులు ఏదో అంటారు కదా, మందుకు సంబంధించి అమ్మేశారు. ఆ డబ్బంతా ఇప్పుడు ఎవరి చేతిలోకి వెళ్ళింది? దానిలో జగన్ అసలు కమిషన్ ఇచ్చారు, మొత్తం వీళ్ళే నొక్కారు. అండ్ ప్రభుత్వ లెక్కల్లో చూపినటువంటి ఆ చీప్ లెక్కర్ సంబంధించినటువంటి డబ్బులు మొత్తం ఖజానాకు వచ్చాయా లేదా? ట్విస్ట్ ఏంటంటే ఏదైతే లెక్కలోకి రాకుండా ఉన్నది ఉందే లిక్కరు, చీప్ లిక్కరు, దానిని ఏకంగా బెల్ షాపులను కాకుండా ప్రభుత్వ మద్యం దుకాణాలు కూడా అమ్మున్నారు. ఎందుకు? మొత్తం వాళ్ళే కదా, షాపులని గవర్నమెంటే కదా. దానికి తోడు క్యూఆర్ కోడ్లు ఏం లేకుండే, సో చేతిలో క్యాష్ అయినాయా.
సో ఎంత ఇచ్చినాము ఎంత ఏంటంటే లెక్కలు ఆలోచిస్తే సరిపోయింది. అలా ఇలా భయంకరమైన అతిపెద్ద మద్యం కుంభకోణం రాజ్ కసిరెడ్డి నడిపాడు. వెనకాల ఉన్నది ఎవరు ఏంట్రా బాబు అన్నప్పుడు ఈ అవినాష్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి. సజ్జల శ్రీధర్ వచ్చేసి ఎస్పీఐ బ్రేవరేజ్ సంథింగ్ ఒక పర్సన్ అతను. ఇక వాసుదేవ్ రెడ్డి తెలిసిందే, సత్యప్రసాద్ అందులో ఉన్నట్టు ఎంప్లాయీస్. ఇక జగన్ రెడ్డి వచ్చేసి ఇతను కింగ్ పిన్నా, బిగ్ బాస్ ఇతనా కాదంటే నాకు తెలియదు, అది మీరు రాజ్ కసిరెడ్డి అడగని చెప్పేసి విజయసాయి రెడ్డి చెప్పాడు. సో విజయసాయి రెడ్డి చాలా క్లారిటీగా ఏమన్నాడంటే ఏపీలో దారుణమైనటువంటి మద్యం కుంభకోణం జరిగింది, కొన్ని 100 కోట్లు కాదు 1000 కోట్లు పక్కదారి పెట్టేసాయి. సో విచారణ చేస్తున్నారు, నన్ను అడగాల్సిన అడిగారు, నేను చెప్పాల్సిన చెప్పాను అని చెప్పేసి ఆయన అన్నారు. సో మ్యాటర్ అర్థమైంది మీకు. జగన్ చుట్టూతో ఉన్నటువంటి ఆ దరిద్రం, ఆ కోటరీ, అదే ఈరోజు సర్వనాశనం చేసింది జగన్ని, పార్టీని. జగన్కి నాకు మధ్య గ్యాప్ రావడం కూడా కారణం వాళ్ళు. నేనేదో సంపాదించేశాను, నేనేదో అసలు కబ్జాలు చేశాను, నేను అంత కొట్టబెట్టాను ఇంత కొట్టబెట్టి నానా హడావుడి చేశారు వీళ్ళు. కానీ చేసినంత వీళ్ళు బురద మాత్రం నా మీద చల్లారు. అందుకే ఆ బురదను కడిగేసుకోవడం బయటకు వచ్చా. నేను ఆల్రెడీ కడిగేసుకున్నా, ఇంకా ఏదైనా ఉంది అంటే ఆ బురద ఎవరి పడింది ఏంటంటే మొత్తం డీటెయిల్స్ ఇచ్చా అన్నాడు. సో వీడియో క్లోజ్ చేసిన. మద్యం కుంభకోణంలో అవునన్నా కాదన్నా ఇన్ని 1000 కోట్లకు స్కామ్ అన్నప్పుడు జగన్కి తెలియకుండా జరగదు. ఖచ్చితంగా రాజ్ కసిరెడ్డి ఆల్రెడీ ముందస్తు బెయిల్కి అప్లై చేశాడు, ఇంకా కోర్టులో ఇవ్వలేదు. రేపు సోమవారం ఉంది పిటిషను. ఖచ్చితంగా రాజ్ కసిరెడ్డికి ముందస్తు బెయిల్ ఇవ్వరు. రాజ్ కసిరెడ్డిని సిట్టి విచారణకి పిలుస్తారు, హాజరవ్వాలా. ఆ తర్వాత ఆంక్షలు అతను అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసిన తర్వాత ఏ మూమెంట్ అయినా విజయసాయి రెడ్డి చెప్పినటువంటి డేటా కానీ, రాజ్ కసిరెడ్డి చెప్పిన డేటా కానీ, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం దగ్గర ఉన్నటువంటి డేటా కానీ, ప్రభుత్వానికి సంబంధించిన లావాదేవీలు మొత్తం కానీ క్రాస్ చెక్ చేస్తే జగన్ని అడ్డంగా తీసుకెళ్లి లోపలేయటం గ్యారెంటీ నాకైతే అనిపిస్తా ఉంది.